కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు అవినాష్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. నందివాడ మండలం పుట్టగుంట, జనార్దనపురం గ్రామాల్లో ప్రజలను కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు. చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావు గారు, బాబ్జీ గారు, అదేవిధంగా సోదరులు భాస్కర్ రెడ్డి గారు, రామ్ శాస్త్రి గారు, సతీష్ గారు అందరూ ఒక సహకారం ఈరోజు ముందుకెళ్తాం జరుగుతుంది. ఏదైనా పెద్దలు చెప్పిన విధంగా ఈరోజు మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, రైతులు కానివ్వండి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గారు కోరుకుంటున్నారు. నిన్నే అన్నదాత సుఖీభావ దాదాపుగా 3,000 రూపాయలు రెండో విడతగా రైతుల అకౌంట్లో జమ చేస్తడం జరిగింది. ఈరోజు రైతాంగం మొత్తం గారు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మా బాధలు, మా కన్నీళ్లు తీసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తాం. ఈరోజు పోలవరం కట్టినా, పట్టిసీమ కట్టినా, సంక్షేమ పథకాలు అమలు చేసినా ఏది ఏమైనా 40 సంవత్సరాల అనుభవం గల చంద్రబాబు నాయుడు గారు సాధ్యం అవుతుంది. కాబట్టి మళ్ళీ ఆయనకి అవకాశం ఇవ్వాలి, మళ్ళీ ఆయన రావాలని చెప్పి కోరుకోవటం జరుగుతుంది. ఈ యొక్క 15 నియోజకవర్గంలో, గురువార నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ ఏమీ జరగలేదు. కాబట్టి ప్రజలు గారు విసిగి చెందారు ఇప్పుడున్న ఎమ్మెల్యే పైన. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేని సాగనంపాలి, పంపించేయాలని చెప్పిన ఆలోచనతో ఉన్నారు. దానికి అనుగుణంగా మాకు మంచి స్పందన జరుగుతుంది. స్వచ్ఛందంగా ప్రజానీకం బయటకు వచ్చి మహిళలు అయితే హారతలు ఇచ్చి, ఇల్లున్న హారతలు ఇచ్చి మమ్మల్ని మాకు స్వాగతం పలుకుతున్నారు. రాబోయే రోజుల్లో మే 23 తారీఖున గురువార నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మీ జెండా ఎగరైపోతుంది.